నిజంగా ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర్ రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యిండు, జగన్ అయ్యిండు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, ఇది కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా ఏం లేదు, వీళ్ళకు జగన్కి, కేసీఆర్కి, బీజేపీలకు నిద్ర పడతలేదు. తెలంగాణలో ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్, హరీష్ రావు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే మీరు కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది. ఏది? మీరు విచ్చలవిడి ఖర్చు పెట్టినందుకు. మళ్ళీ ఇప్పుడేంది? ఈ రాజకీయ ప్రకటనలేంది? ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు, అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్ ఎదగొద్దని బిజినెస్లో కన్ఫ్యూజ్లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్, అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగను, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి, ఇదొక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్లో నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో తిప్పి కొడతాము. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సుకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా 6 నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి
మేము ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళ పాటు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము. మా వ్యూహాలు మాకున్నాయి. మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అవకాశం ఇచ్చినో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం. మేము ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు, మేము చాలా అలర్ట్గా ఉన్నాము. మేము ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళా 5 ఏళ్ళకు మళ్ళీ మేము గవర్నమెంట్ రావడానికి మేము మా వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది. ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరూ గమనించండి. కాబట్టి వీళ్ళు అన్ని దొంగ మాటలు, అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతా. కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ, బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ, ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు. అందరం కూడా అలర్ట్గా ఉన్నాము, జాగ్రత్తలు. మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవాలని గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయిరెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి, అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీకు తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా.